హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అవునా, ఏం మాట్లాడింది అసలు? ఏం మాట్లాడితే నువ్వు ఇంత డల్ అయ్యావు అని రోషన్ అడిగాడు. సార్, చారు తిరిగొచ్చింది అని విద్య చెప్పింది. చారునా? ఎవరితను అని అంటూనే వెంటనే స్ట్రైక్ అయి, ఏంటి చారునా? అదెలా సాధ్యం అని రోషన్ అడిగాడు. అదే సార్, నాకు తెలియడం లేదు. నిజానికి ఈరోజు ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను, కానీ పల్లవి ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పింది, అందుకే వెళ్ళలేదు. 5 ఏళ్ల తర్వాత తిరిగొచ్చింది. ఇప్పుడు పల్లవి పరిస్థితి, చైతు గారి పరిస్థితి, ముఖ్యంగా జ్ఞాన్ పరిస్థితి అసలు అర్థం కావడం లేదు అని విద్య అనింది. రోషన్కి విషయం మొత్తం అర్థమై 2 నిమిషాలు అలాగే ఆలోచిస్తూ ఉండిపోయి, విద్య, సాయంత్రం చైతుని కలవాలి, పల్లవికి తెలియకూడదు, ఏర్పాటు చేయి అని చెప్పాడు. విద్య షాక్ అయి రోషన్ వైపు చూసింది. ఏంటి నోరు అలా తెరిచి మరీ చూస్తున్నావు అని రోషన్ అడిగాడు. మరి ఇలా షాకుల మీద షాకులు ఇస్తే నోరు తెరవక ఏం చేయాలి అని విద్య మనసులో కాకుండా బయటకి అనింది. షాకులు లేవు, షేపులు లేవు, వెళ్ళి ఎలాగోలా ప్లాన్ చేయి అని రోషన్ అన్నాడు. సార్, మీకు మనసులో అనుకున్నవి కూడా వినిపిస్తాయా అని చెవిరిద్దుకుంటూ అడిగింది విద్య. నువ్వు మనసులో అనుకుంటే కదా, ఆ గొణిగేదేదో చిన్నగా కూడా గొణికింది లేదు, ఊరంతా వినిపించి ఉండొచ్చు అని రోషన్ అన్నాడు. విద్య హిహి అని నవ్వుతూ, అంటే అలవాట్లో పొరపాటుగా అని అనింది. రోషన్ తన చైర్లో వెనక్కి వాలి విద్య వైపు చూస్తూ, ఇంటికి మన మ్యాటర్ ఏం చేశావు? నేను పెళ్లి గురించి మా అమ్మా నాన్నతో, మీ అమ్మతో మాట్లాడినా అని అడిగాడు. విద్య మళ్ళీ షాక్ అయి తడబడిపోతూ, మన విషయమా? మన విషయం ఏంటి సార్? నేను వెళ్ళి చైతు గారితో ఈవినింగ్ మీటింగ్ అరేంజ్ చేస్తాను అంటూ వెళ్ళబోతుంటే, ఆగు విద్య, పెళ్ళి టాపిక్ వస్తే వెళ్ళిపోతావు, మన మధ్య ఏముందో తెలియదా నీకు? మొన్న కారులో తెగ సిగ్గుపడ్డావు, మరి అంతలోనే ఏమైంది అని రోషన్ అడిగాడు. విద్య కళ్ళు పెద్దవి చేసి, సార్, సిగ్గు అంటేనే అమ్మాయిలు, అమ్మాయిలు అంటేనే సిగ్గు, నేనేదో సిగ్గుపడితే మీకు ఓకే చెప్పినట్టేనా అని అడిగింది. సర్లే, నీకు అవన్నీ అర్థం కావు, కానీ మా అమ్మ నాన్నకి చెప్పి మీ ఇంటికి తీసుకొస్తా, నీతో పని లేదు, వెళ్ళు వెళ్ళు అని రోషన్ చాలా క్యాజువల్గా అన్నాడు. విద్య తల కొట్టుకొని, ఈయన అన్నంత పని చేసేలాగా ఉన్నాడు అనుకుని, సార్, మీరు తొందరపడకండి, నేను ఆలోచించుకోవాలి కదా, నా పెళ్ళి నాకు నచ్చాలి కదా, మీరు అన్ని నిర్ణయాలు తీసుకుంటే ఎలా అని అడిగింది. రోషన్ లేచి విద్య దగ్గరికి వెళ్ళి విద్య తల మీద చేయి పెట్టి వెనక్కి నెట్టి, నీకుందే మట్టి బుర్ర, నీకేం కావాలో ఏమొద్దో కూడా తెలియదు, ఈ లైఫ్కి నీకు నేను సరిపోతాను, ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్కువ కూడా, సరేనా? అయినా నీ తిక్కని నేను తప్ప ఎవరూ భరించలేరు, నా మాట విని ఒప్పుకో అని అన్నాడు. విద్య ఐబ్రోస్ ముడిచి, నేనంత తిక్కదాన్నా అని అనుకుంటూ ఉండగా, అంత ఆలోచించుకో, నీకున్న తిక్కకి ఎవరు సరిపోరు, ప్రస్తుతానికి వెళ్ళి చైతుని ఎలా రప్పించాలో ఆలోచించు, మన పెళ్లి గురించి నేను చూసుకుంటాను అని రోషన్ అన్నాడు. ఇక్కడ ఉంటే పెళ్లి గురించో కాదో పిల్లల గురించి కూడా మాట్లాడేలా ఉన్నాడు అనుకుని విద్య వెళ్తూ వెళ్తూ, రోషన్, మీరు కాస్త ఎక్స్ప్రెస్లా కాకుండా గూడ్స్లో వెళ్ళడానికి ట్రై చేయండి, నేను టెన్షన్తో పోయేలా ఉన్నాను అని బయటికి వెళ్ళింది. రోషన్ నవ్వుకుని వెళ్ళి తన చైర్లో కూర్చొని వర్క్లో పడిపోయాడు. విద్య వెళ్ళి కూర్చొని, పల్లవికి తెలియకూడదు, కానీ చైతుగానే పిలవాలి, ఎలా అబ్బా అంటూ చాలాసేపు ఆలోచించిన తర్వాత, టైం వేస్ట్ ఎందుకు చేయడం, డైరెక్ట్గా కాల్ చేసి చెప్తే సరిపోతుంది కదా, ఇది కరెక్ట్ అని అనుకుని చైతుకి కాల్ చేసింది. ఆఫీస్ నుండి పని మీద బయటికి వెళ్ళిన చైతు విద్య కాల్ చేయడం చూసి కట్ చేశాడు. పాపం చైతు గారు బిజీగా ఉన్నట్టున్నారు, అయినా పర్లేదు, అన్నింటికన్నా ఇదే ఇంపార్టెంట్ కదా అని మళ్ళీ చేసింది. చైతు ఈసారి ఇగ్నోర్ చేయకుండా లిఫ్ట్ చేసి, హలో విద్య అని అన్నాడు. హా చైతు గారు, మీరు బిజీగా ఉన్నారని అర్థమవుతుంది, కానీ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే కాల్ చేశాను, ఒక 2 minutes టైం ఇస్తే సరిపోతుంది, మాట్లాడొచ్చా అని విద్య గడగడా మాట్లాడింది. చెప్పు విద్య, ఏమైంది అని చైతు అడిగాడు. మరేమో నిన్న పల్లవి కలిసింది అని విద్య చెప్పింది. హా, పల్లవి నాకు కూడా చెప్పింది నిన్ను కలిసిన విషయం అని చైతు అన్నాడు. అదే విషయమై ఆలోచిస్తూ ఉండగా రోషన్ సార్ పిలిచి, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు. విషయం ఇదని నిజం చెప్పేశాను. సార్ ఏమన్నారంటే, ఒకసారి మిమ్మల్ని సాయంత్రం పల్లవికి తెలియకుండా కలవాలన్నారు అని విద్య చెప్పింది. రోషన్ నన్ను కలుస్తా అన్నాడా అని చైతు డౌట్గా అడిగాడు. అవును, మిమ్మల్ని కలవాలి అన్నాడు, కానీ ఈ విషయం పల్లవికి తెలియకూడదు అని చెప్పాడు అని విద్య చెప్పింది. తప్పకుండా, ఎక్కడ ఎప్పుడు నాకు మెసేజ్ చేయి అని చైతు అన్నాడు. అంటే మీరు ఒప్పుకున్నట్టేనా చైతు గారు? థ్యాంక్ యూ సో మచ్ అని విద్య అనింది. ఇట్స్ ఓకే. విద్య, ఒక మాట చెప్పాలి,
పల్లవితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయి. నీకు కుదరకపోతే ఏదో ఒక టైంలో అన్న తనకి కాల్ చేసి మాట్లాడు. ఎందుకంటే నిన్నటి నుండి నువ్వు అర్థం చేసుకోగలవు కదా, తను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది అని చైతు చెప్పాడు. ఖచ్చితంగా ఆ విషయం మీరు నాకు చెప్పాల్సిన పని లేదు. నాకు తెలిసినంత వరకు పల్లవి మీకు చెప్పలేనంతగా బాధపడుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు తన లైఫ్లో ఎప్పుడూ ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేసింది లేదు. అంకుల్తో హ్యాపీ లైఫ్ లీడ్ చేసేది. ఫస్ట్ టైం కార్తీక్ విషయంలో సఫర్ అయింది, కానీ దాని నుండి చాలా త్వరగా బయటపడింది. కారణం వెంటనే పెళ్ళి కావడం, కాస్త రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉండటం వల్ల. ఎప్పుడైతే మిమ్మల్ని పూర్తిగా లవ్ చేసిందో అప్పటి నుండి తను చాలా హ్యాపీగా ఉంది. సడన్గా ఇప్పుడు చారు గారు రావడంతో పల్లవి ఒక్కసారిగా తన మైండ్ స్ట్రైక్ అయిపోయింది. బాధ అయితే చాలానే పడుతుంది, కానీ దీనికంటూ ఒక సొల్యూషన్ మీరు ఎంత త్వరగా ఆలోచిస్తే అంత మంచిది. ఎందుకంటే పల్లవి కూడా త్వరగా యాక్సెప్ట్ చేయడానికి వీలుంటుంది అని చెప్తున్నాను అని విద్య అనింది. తప్పకుండా విద్య, జస్ట్ నాకు ఒక 3 days టైం ఇస్తే చాలు. నా నుండి ఒక మంచి సొల్యూషన్ బయటకు వస్తుంది. 3 days పల్లవిని ఏమారిస్తే సరిపోతుంది అని చైతు అన్నాడు. అలాగే, నేను పల్లవి విషయం చూసుకుంటాను. మీరు వీలైనంత వరకు కూడా పల్లవితో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. నేను మీకు డీటెయిల్స్ మెసేజ్ చేస్తాను అని విద్య అనింది. అలాగే అని చైతు కాల్ కట్ చేశాడు. విద్య కాల్ కట్ చేసి రోషన్ క్యాబిన్లోకి వెళ్ళింది. విద్య వెళ్ళడమే రోషన్ తల ఎత్తి చూసి, వావ్ విద్య, చూసావా, పర్మిషన్ లేకుండా ఎంత అథారిటీతో నా క్యాబిన్లోకి వస్తున్నావు? ఇలా ఒక భార్య తప్ప ఎవరూ చేయలేరేమో అని అన్నాడు. విద్య తల కొట్టుకొని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ మళ్ళీ మొదలుపెట్టాడు అనుకొని, సార్, మీరు నాకు అప్పగించిన పని ఏంటి? మీరు మాట్లాడుతున్నది ఏంటి? ముందైతే నేను చెప్పేది వినండి. చైతు గారితో మాట్లాడాను, ఒప్పుకున్నారు. ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలో చెప్తే వస్తానని చెప్పారు. మీరు ఆ డీటెయిల్స్ చెప్తే నేను చైతు గారికి మెసేజ్ చేస్తాను అని అనింది. అలాగే, నేను నీకు మెసేజ్ చేస్తాను, 10 నిమిషాల్లో సెండ్ చేయి అని రోషన్ చెప్పాడు. విద్య సరేనని వెళ్తూ వెనక్కి తిరిగి, సార్, నాకు ఒక డౌట్. ఎందుకని 2 రోజుల నుండి కార్తీక్ ఆఫీస్కి రావడం లేదు అని అడిగింది. నీకు తెలుసు కదా, కొత్తగా అడిగేది ఏముంది అని రోషన్ అన్నాడు. అవును, పల్లవికి ప్రపోజ్ చేశాడు, తను రిజెక్ట్ చేసింది. అయితే ఏంటి, తన ఆఫీస్ కదా, వర్క్ చేసుకోడా అని విద్య సర్కాస్టిక్గా మూతి తిప్పుతూ అనింది. రోషన్ నవ్వుకుంటూ, విద్య, నీకు తిక్క ఉందని చెప్పాను కదా, అది కొంచెం కాదు చాలా ఉంది. కార్తిక్ని పల్లవి రిజెక్ట్ చేసిన విషయం నీకు నాకు కాదు, ప్రపంచం మొత్తం తెలుసు. ఆల్మోస్ట్ ఆ వీడియో ఫుల్గా వైరల్ అయింది. మర్చిపోయావా? మరి తను బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది కదా అని రోషన్ అన్నాడు. తిక్క పనులు చేసేటప్పుడు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకో అంటూ విద్య బయటికి వెళ్ళిపోయింది. రోషన్ నవ్వుకుంటూ వర్క్లో పడిపోయాడు. చైతు తన పని చూసుకొని ఆఫీస్లోకి వచ్చేటప్పటికే పల్లవి తన ప్లేస్లో కనిపించలేదు. ఎక్కడని ఆగి చుట్టూ చూశాడు. రాజారాం దగ్గర కూర్చొని కనిపించడంతో రిలాక్స్గా ఫీల్ అయి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. ఏంట్రా, వచ్చి అరగంట అవుతుంది, ఏం మాట్లాడట్లేదు, ఏమైంది అని రాజారాం ప్రేమగా అడిగాడు. ఏం లేదు నాన్న, నాకు నీ దగ్గర కొద్ది రోజులు ఉండాలనుంది అని పల్లవి అనింది. ఇప్పుడు నిన్ను రావద్దని ఎవరు చెప్పారు? అది ఎప్పుడు నీ ఇల్లే కదా, నాకంటూ నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు. నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చాయి, హ్యాపీగా ఉండు. నీకు వెళ్ళాలి అనిపించినప్పుడే వెళ్ళు, లేదా నా దగ్గరే ఉండు అని రాజారాం అన్నాడు. అలాగే నాన్న, వీలు చూసుకొని నీ దగ్గరికి వస్తాను. ఒక్కదాన్నే కాదు, జ్ఞాన్ కూడా వస్తాడు అని పల్లవి అనింది. అలాగేరా అని రాజారాం పల్లవిని గమనిస్తూ, సార్తో ఏమైనా గొడవ పడ్డావా అని మెల్లగా అడిగాడు. అయ్యో నాన్న, అలాంటిదేం లేదు. నీకు తెలుసు కదా, చైతు బాగా చూసుకుంటాడని. మళ్ళీ ఇలాంటి డౌట్ ఎందుకు చెప్పు? మా మధ్య ఎలాంటి గొడవ లేదు. అయినా ఇంట్లో వాళ్ళందరూ ఎంత మంచివాళ్ళు నీకు తెలుసుగా. నీ దగ్గరికి పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా రాలేదంటేనే నువ్వు అర్థం చేసుకోవాలి. నేను డల్గా ఉంటే నీకు ఇలాంటి అనుమానాలు వస్తాయా? పో నాన్న అని పల్లవి అనింది. అది కాదురా, రాగానే ఏం వంట చేసావు, ఏం స్పెషల్ చేసుకొచ్చావు అంటూ అడిగేదానివి. ఈరోజు నలతగా కూర్చుంటేనో తండ్రిని కదా, చిన్న అనుమానం అని రాజారాం నవ్వాడు. నువ్వేం అనుమానాలు పెంచుకోకు, నేను జబర్దస్త్గా ఉన్నాను. నా గురించి తెలుసు కదా, ఏదైనా దిగులు ఉంటే వెంటనే తీర్చేసుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏ దిగులు లేదు, హ్యాపీగా ఉన్నాను. నువ్వు కూడా హ్యాపీగా ఉండు. అవును, ఇంతకీ ఏం వంట చేసుకుని వచ్చావు అని పల్లవి అడిగింది. ఈరోజు నీకోసం ములక్కాడ సాంబార్ చేసుకుని దాంతోపాటు ఆలు తాలింపు తీసుకొచ్చాను. మర్చిపోయాను, అప్పడాలు కూడా వేయించుకొచ్చాను అని రాజారాం తన ముందు క్యారేజ్ పెట్టాడు. అబ్బా నాన్న, నువ్వు చెప్తుంటే నోరు ఊరిపోతుంది. నేను తీసుకెళ్ళి తింటాను, నువ్వు వర్క్ చేసుకో, నాకు చాలా వర్క్ ఉంది చేయాల్సింది అని పల్లవి లేచి వెళ్ళింది. వెళ్తున్న పల్లవిని చూస్తూ,
పల్లవి, నువ్వు పుట్టిన తర్వాత మీ అమ్మ చనిపోయింది. అప్పటి నుండి తల్లి తండ్రిలా నిన్ను నేను పెంచాను. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకంటే ఎవరికి బాగా తెలుస్తుంది. నువ్వు ఏదో అతిగా ఆలోచిస్తున్నావు. ఏదో దిగులైతే ఉంది నీ మనసులో, కానీ అది ఏంటో నాకు చెప్పడం లేదు. ఇంట్లో ఏదైనా సమస్య అయితే నువ్వే మెల్లగా తీర్చుకో తల్లి. పెద్దదైతే నా వరకు తీసుకునిరా అని అనుకున్నాడు రాజారాం. లంచ్ టైంలో కూడా చైతూనే దగ్గరుండి మరి గోరు ముద్దలు తినిపించాడు పల్లవికి. పల్లవి కూడా చైతూ తన ముందున్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉండడంతో చైతూ కాస్త దిగులు తగ్గింది. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక దీపు పల్లవిని నువ్వే ఇంటికి తీసుకొని వెళ్ళి రోజుకి, అలాగే చారుని కలువు. నాకు బయట చిన్న పనుంది, చూసుకొని 1 గంటలో వచ్చేస్తాను అని చైతూ అన్నాడు. చైతూ, నువ్వు కూడా రావచ్చు కదా, ఈ కాసేపు నీతో ఉన్నట్టుంటుంది అని పల్లవి చిన్నగా అనింది. చైతూ పల్లవి భుజం చుట్టూ చేయి వేసి, పల్లవి కాస్త ముఖ్యమైన పని, 1 గంటలో వచ్చేస్తాను కదా, దీపుని తీసుకుని వెళ్ళు అని చైతూ చెప్పాడు. పల్లవి కూడా ఇంకేం మాట్లాడకుండా కారులో కూర్చుంది. దీపు కూడా కారులో కూర్చుని సరే అన్నయ్య అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. పల్లవి వెళ్ళగానే చైతూ విద్య పంపించిన అడ్రస్ చూసుకొని కారులో కూర్చొని డ్రైవర్ ఈ అడ్రస్కి పోనివ్వు అని తన ఫోన్లో లొకేషన్ ఆన్ చేసి పెట్టాడు. రోషన్ విద్య కూడా ఆఫీస్ అయ్యాక ఇద్దరు కలిసి చైతూకి షేర్ చేసిన అడ్రస్కి వెళ్ళారు. సార్, ఇంతకీ మీరు చైతూ గారితో ఏం మాట్లాడతారు? అంటే మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది కదా, అందుకే అడుగుతున్నా, ఉండబట్టలేక అని నవ్వింది విద్య. ఇప్పుడు నీకది అంత అవసరమా? నేనేదో మాట్లాడాలి అనుకుంటున్నాను, నీకు చెప్పాలా? నువ్వు నాకు ఏమైతే చెప్పాలి చెప్పు. నువ్వు ఏమైతే చెప్పాలి చెప్పు అని పదే పదే రోషన్ అనడంతో విద్య 2 చేతులు జోడించి, నేనేం మిమ్మల్ని అడగలేదు, మీరే నాకు చెప్పక్కర్లేదు, మీరు చూసుకోండి అని సైలెంట్ అయిపోయింది. అంతలో ఆ 5 స్టార్ హోటల్ రావడంతో రోషన్ విద్య దిగి లోపలికి వెళ్ళారు. సార్, మాట్లాడడానికి ఇంత పెద్ద హోటల్కి రావాలా అని విద్య అడిగింది. మరి చిన్న చిన్న కేఫ్కి వెళ్ళమంటావా? అక్కడికి వెళ్తే జనాలు ఈజీగా రికగ్నైజ్ చేస్తారు, కాస్త ప్రాబ్లం అవుతుంది అని రోషన్ అన్నాడు. ఇద్దరు కూర్చొని కాఫీ ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన కాఫీ రావడంతో ఇద్దరు తాగుతూ ఉండగా చైతూ కూడా హోటల్లోకి ఎంటర్ అయ్యాడు. చైతూని చూడ్డమే విద్య తాగుతున్న కాఫీని టేబుల్ మీద పెట్టి లేచి చైతూ వైపు చెయ్యి ఊపింది. అంత ఊపక్కర్లేదు, టేబుల్ బుక్ చేసి ఆ టేబుల్ నెంబర్ కూడా చెప్పాగా, వస్తాడులే, నువ్వు మధ్యలో చెయ్యందుకు ఊపడం అని రోషన్ అన్నాడు. విద్య మూతి అటు ఇటు 10 సార్లు తిప్పి, హలో, మీలాగా మాకేం 5 స్టార్ హోటల్ అలవాట్లేదు సార్, ఏదో తెలియక కన్ఫ్యూజ్ అవుతారేమోనని చెయ్యి పైకెత్తాను అని విద్య అనింది. రోషన్ నవ్వుకొని, పర్వాలేదు, నాకు లైఫ్లో ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ అవసరం అని అన్నాడు. గ్యాప్ దొరికితే నన్ను బుక్ చేస్తూనే ఉంటారు మీరు అని విద్య చిన్నగా అనింది. చైతూ టేబుల్ దగ్గరికి వచ్చి రోషన్ ఎదురుగా కూర్చున్నాడు. రోషన్ కాఫీ తాగుతూనే ఉన్నాడు. విద్య తల కొట్టుకొని, ఈయనొకడు పిలిచి పలకరించకుండా కాఫీ తాగుతూ కూర్చున్నాడు అని అనుకుంది. అంతలో చైతూ రెగ్యులర్గా ఎంతో ఇష్టంగా తాగే గ్రీన్ టీ టేబుల్ మీదకి వచ్చింది. చైతూ కూడా ఏం మాట్లాడకుండా గ్రీన్ టీ సిప్ చేశాడు. ఓ గాడ్, వీళ్ళిద్దరూ ఏంటి కాఫీ తాగుతూ సైలెంట్గా ఉన్నారు? ఇలా నోరు మూసుకొని సైలెంట్గా కూర్చోవడం నా వల్ల కావడం లేదు అని విద్య అనుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.